హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇలా కొత్తగా ట్రై చేయండి. అలాగే ఎంతో హెల్తీ అండ్ టేస్టీ దోశ అండి. ఒకసారి అయితే ఇలా చేసి ఇవ్వండి. పిల్లలు అండ్ ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట, పెద్దవాళ్ళు కూడా. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూస్తారు కదండి, దోశలు అయితే చాలా స్పాంజీగా ఉన్నాయన్నమాట, మెత్తగా దూదిలాగా ఉండిపోయినాయి అనమాట. ఇంట్లో వాళ్ళు చాలా అంటే చాలా ఇష్టంగా ఒక్కటి కూడా మిగిల్చారనమాట, అంత ఇష్టంగా తింటారు. ఇక్కడ కావాల్సింది ఏంటంటే 2 గ్లాసుల గోధుమ రవ్వనైతే తీసుకోవాలి. అంటే బొంబాయి రవ్వ అంటారు కదా, లడ్డు రవ్వ ఇది, సారీ. 2 గ్లాసులకి 1 గ్లాసు మినపగుండ్లు అయితే పర్ఫెక్ట్ కొలత అనమాట. చాలా బాగా వస్తుంది అనమాట. మిక్సీ పట్టేటప్పుడు మనకి చాలా బాగా పులుస్తుంది. ఇంకా వీటినైతే సపరేట్గా నానబెట్టుకొని మంచిగా ఒక 2 సార్లు అయితే శుభ్రంగా కడుక్కొని నాననివ్వాలన్నమాట. ఒక 4-5 గంటలు అయితే నానబెట్టుకోవాలి రవ్వను అనేది. అలాగే మినపగుండ్లను కూడా నానబెట్టుకోవాలి. ఇంకా నానిన తర్వాత ఈవినింగ్ అయితే మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి ఎంత బాగా నానిపోయాయో. కొన్ని మినపగుండ్లు అలాగే కొంచెం రవ్వ 2 మిక్స్ చేసుకుంటూ మిక్సీ చేయాలన్నమాట. 2 యాడ్ చేసి మిక్సీ చేయాలి. ఈ విధంగా మొత్తం మిక్సీ అయితే పట్టేసుకోవాలన్నమాట. అలాగే పిల్లలకి ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా ఇలా అప్పుడప్పుడు కొత్తగా చేసి ఇవ్వండి. ఎప్పుడూ ఒకేలాగా అంటే పిల్లలకు కూడా బోర్ వస్తుంది కదా అండి. అందుకని చెప్పేసి ఇలా అయితే చేసి ఇవ్వండి. అలాగే ఇంట్లో వాళ్ళకి కూడా ఒకే రకమైన దోశ అంటే చాలా ఇబ్బందిగా తింటారు. ఇలా అప్పుడప్పుడు కొత్తగా చేసిస్తే చాలా ఇష్టంగా తింటారు. చాలా మిమ్మల్ని కూడా చాలా మెచ్చుకుంటారనమాట. ఇక తర్వాత అయితే మిక్సీ అయితే పట్టేసుకోవాలి. మధ్యలో కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. మరి పల్చగా చేసుకోవద్దు. పల్చగా చేసుకుంటే పిండి అనేది మనకి లూజ్ అయిపోయి దోశ అనేది మంచిగా రాదు. ఇక్కడ నేను చూపించిన విధంగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి. మెత్తగా ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేశాను అనమాట. తర్వాత ఇంకా మిగిలిపోయిన మనకి రవ్వను కూడా నేను మళ్ళీ మిక్సీ పట్టేసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా మొత్తము మిక్సీ పట్టేసుకొని నైట్ మొత్తం పులవనివ్వాలన్నమాట. నైట్ ఉప్పు వేయకూడదు, ఎందుకంటే మార్నింగ్ వేసుకోవాలి. ఒకవేళ ఎక్స్ట్రా ఉన్నా కానీ సెకండ్ డే తింటారు కదా ఫ్రిడ్జ్లో పెట్టుకొని, అందుకని ఉప్పు వేయకూడదు. కానీ పులుస్తుంది, మనం మంచిగా చేస్తే పులుస్తుంది అన్నమాట. ఈ విధంగా మొత్తము మిక్సీ పట్టుకున్న తర్వాత ఒకసారి మొత్తం ప్రెస్ చేయాలన్నమాట. ప్రెస్ చేసేసి మూత పెట్టేసుకొని నైట్ మొత్తము పులవనివ్వాలి. ఇంకా మార్నింగ్ అయితే ఇంకా నేను ఇక్కడైతే చట్నీ కోసం అయితే రెడీ చేస్తున్నాను. పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్, అలాగే ఒక టమాటా కరివేపాకు వేసుకొని మొత్తము ఫ్రై చేశాను అనమాట. ఆల్రెడీ నేను పల్లీలను వేపుకొని పెట్టుకున్నాను. తర్వాత అయితే మిక్సీ పట్టేసుకున్న చట్నీ అయితే ఈ విధంగా అయితే రెడీ చేశాను. తర్వాత అయితే ఇంకా మనము నైట్ పులుసు పెట్టుకున్న పిండి ఉంది కదండి, ఇదైతే చూడండి ఎంత బాగా పులిసిపోయిందో, మనకి నురగగా చాలా అంటే చాలా బాగా పులిసింది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని దోశ పెంక పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని దోశలు వేసుకోవడం అన్నమాట. ఈ విధంగా చాలా పలుసగా చాలా స్పాంజ్గా మస్తు వస్తాయి అనమాట. ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. చూడండి ఇక్కడ పేపర్ లాగా వచ్చాయి అనమాట దోశలు అనేది మనకి, కానీ చాలా మెత్తగా ఉంటుంది, క్రిస్పీగా ఉండవు. ఈ విధంగా అయితే 2 వైపులు టర్న్ చేసుకుంటే మంచిగా కాలిపోతుంది అనమాట దోశ అనేది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఇష్టంగా కూడా తింటారు ప్రతి ఒక్కరు. ఖచ్చితంగా అయితే ఇలా ట్రై చేసి అయితే ఇవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా వీడియో అయితే ఇదే. మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తున్నాయి. ఎలాంటి వీడియోలు కావాలనేది కామెంట్ చేయండి. బాయ్.